4 రన్లు ఇంకో నోట్ తోటి ఇంకో రన్ యాడ్ అయిపోతుంది. ఒక బాల్ ఎక్స్ట్రా బౌల్ చేయాలి. ఇలాంటివి కొన్నిసార్లు పాజిటివ్గా మారుతాయి. ఫస్ట్ ఓవర్లో కూడా చూసాం బుమ్రా నో బాల్ వేయడం. అండ్ ఇది కూడా 4 వెళ్ళింది ప్లస్ నో బాల్ కూడా ఎక్స్ట్రా రన్ కూడా వచ్చింది. ఇక చూడాలి ఫ్రీ హిట్. బుమ్రా అయితే యాకర్ వేశాడు. హార్దిక్ పాండ్యా ఏం వేస్తాడు? యాకరా షో డెలివరీ వైడ్ కోసం ప్రయత్నం ఎంత దూరం ఉండింది. మూవ్ కూడా అయింది. అక్కడ వైడ్ ఇచ్చాడు. ఇంకో ఎక్స్ట్రా బాల్ చిన్న అప్పుడు ఇంకా ఉంటుంది. అదే చెప్తున్నారు ఇక్కడ చెన్నై ఫ్యాన్స్. వేసి ఫినిక్ భయం లేకుండా ఆడే సందర్భం. ఇది మంచి టీమ్ పొజిషన్. స్వింగ్ అయింది బాల్ కానీ చాలా అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ గా వెళ్ళిపోయింది కాబట్టి వైట్ బాల్ కూడా ఉంటుంది. బాల్ తో స్టంప్ వేసింటే బెటర్ డెలివరీ ఉంటుంది. అది కన్నా జరగలేదు. దూసరా మినిట్ వైపు ఎక్స్ట్రా ఎక్కువ వేయద్దు. 2 నో బాల్స్ ఆల్రెడీ 2 ఓవర్ నడుస్తుంది. అండ్ ఇది కూడా యాకర్కి ప్రయత్నం. బాల్ స్వింగ్ కూడా అయింది. రిలీజ్ కూడా చేశాడు. బ్యాక్ రైస్ ఓపెన్ చేయడం అండ్ స్లిప్ ఫీల్డర్ పక్కన నుంచి అయితే వెళ్ళిపోయింది 4 runs కి. అదే కంట్రోల్ చేసుకోవాలి. ఆల్రెడీ 4 ఎక్స్ట్రాస్ 1.3 ఓవర్స్లోనే. గైక్వాడ్ వర్సెస్ ఆదిత్య చూసి ఒకసారి అవుట్ అయ్యాడు. 4 innings 30 రన్లు. స్ట్రైక్ రేట్ 158 ఉంది. షాట్ ఆడేసాడు. లేకుండా ఈ ఇన్నింగ్స్ లో కెప్టెన్ గైక్వాడ్ బ్యాట్ వచ్చి షాట్ బౌన్సర్ సర్ప్రైజ్ చేద్దామంటున్నాడు. కానీ ఆ సిక్సర్ కూడా స్కోర్ చేశాడు. 18 runs వచ్చాయి ఈ ఓవర్లో. అదిగండి గైక్వాడ్ సిక్సర్ అయితే స్కోర్ చేశాడు. పనులు కూడా అయ్యడం. ఫస్ట్ ఓవర్లో బౌన్సర్ వేసినప్పుడు హెల్మెట్ పైన తీసుకున్నాడు. అది బుమ్రా. ఇది హార్దిక్ పాండ్యా 60 meters 6 వెళ్ళిపోయింది. వెల్ ప్రిపేర్డ్ ఉండే షాట్ ఆడడానికి. ఎక్స్పెన్సివ్ మారింది. రన్స్ వచ్చినాయి. అండ్ స్టార్ట్ అయితే వచ్చింది. ఫస్ట్ ఓవర్ బుమ్రా జస్ట్ 7 runs ఇచ్చాడు. కానీ ఈ ఓవర్లో 18 runs వచ్చినవి. ఇంకా లీగల్ డెలివరీస్ 2 ఉన్నాయి. ఓవర్ చేంజ్ చేస్తే మ్యాచ్ అంటారు కదా, అలానే ఉంటుంది. డెలివరీ కొంచెం వేరియేషన్ లెంత్ లో. యూజువలీ అది ఆడుతున్నప్పుడు ఆ స్వింగ్ చేయడానికే ట్రై చేయాల్సి వస్తుంది. ఇది ఇంపాక్ట్ ప్లేస్ ఎవరు రావచ్చు. ఇక్కడ ప్రశాంత్ అవీర్, మ్యాథ్యూ షాట్, మ్యాక్ హెన్రీ, అఖిల్ హుసేన్, ఉర్విల్ పటేల్ అయితే ఉన్నాడు. కానీ ఇటువైపు విజయ్, రంగావా, షాకిల్ ఠాకూర్, దానేష్ అండ్ మయాంక్ రావత్. లాస్ట్ బాల్ 19 రన్లు. ఇక్కడ ఏమైనా బౌండరీ వస్తే మంచి ఓవర్ ఫర్ సిఎస్కే. ఆపగలిగితే గుడ్ ఫర్ ఎంఐ. ఆన్ సైడ్ వైపు జస్ట్ అక్కడ టాప్ చేశాడు. సింగిల్ 2 overs 26 వితౌట్ టాస్. కొంచెం ఎక్కువ ఏంటంటే వీళ్ళిద్దరు బాగా ఆడతారు. అంటే స్పిన్నర్స్ ని ఎలా ప్లే చేస్తారు. పవర్ ప్లే ఛాన్స్ తీసుకుంటారు. ఇక్కడ ఎంఐ లాంగ్ ఆఫ్ డీప్ లోకి అక్కడ అండ్ అక్కడ బిగ్ వికెట్ డీప్ లో ఆడాడు. అక్కడ నుంచి సంజయ్ మాత్రం బాగా చెప్పాడు. మంచి ప్లేయర్ అయినా ఆశీష్. వేరియేషన్స్ ఉన్నాయి. అలాగే అజంపర్కి క్యారమ్ బాల్ కొత్త బాల్ ఉంది కాబట్టి బాల్ గాల్లో కూడా కొంచెం స్వింగ్ అవుతూ రైట్ హ్యాండ్ బ్యాటర్ కొంచెం లోపల వైపు కూడా వస్తుంది. ఆ వేరియేషన్స్ ఉంటే ఏమన్నా వికెట్ తీస్తారా అది చూడాలి. అలాగే అజంపర్ సూపర్ ట్రైనింగ్. రాంగాన్ పిల్లలు వికెట్ అసలు దగ్గరికే రాలేదు. బౌండరీ గైక్వాడ్కి మధ్యలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. సాలిడ్ నడుస్తుంది అండ్ సాలిడ్ టైమింగ్ ఉంటుంది. రితురాజ్ గైక్వాడ్కి గట్టి కూడా తనకి ట్రై చేయడం అండ్ అలా నచ్చితే అద్భుతంగా మిడిల్ చేసి మంచిగా నచ్చుకుంటారు. 190 స్ట్రైక్ రేట్ ఆడుతున్నాడు. 3 4 ఒక సిక్సర్.
వర్సెస్ ముంబై ఇండియన్స్ 312 రన్స్ ఉన్నాయి, 151 స్ట్రైక్ రేట్. సింగిల్ బ్యాటింగ్ ఇలా బ్యాటింగ్ చేయగలుగుతాడు, ఎబిలిటీ ఉంది తన దగ్గర. ఒకసారి కాంగ్రెస్ తిరిగి రావడమే ఇంపార్టెంట్. సిఎస్కే మ్యాచ్ యాజ్ యూజువల్. ధోని వస్తారని చాలా మంది వచ్చారు. ధోని వస్తారు, ధోని ఆడతాడు, రోహిత్ ఆడతాడు. ఇద్దరు కెప్టెన్స్ టీమ్స్ ఆడతారు అని ఎక్స్పెక్ట్ చేశారు. అక్కడ సంజయ్ శాంసన్ ఒక సెంచరీ, 6 సెంచరీలు, 149 స్ట్రైక్ రేట్. ఫీల్డర్ ది స్టార్ట్ సరిగ్గా మంచి ఊతపడు. ఇటువంటి సిఎస్కేకి గొప్ప ఓపెనింగ్ స్టార్స్ అయితే రాలేదు. సంజు ఆడాడు మంచిగానే, కానీ గైక్వాడ్ ఆడలేదు. కాబట్టి ఈ మ్యాచ్ లోనా వస్తే మంచి ఉంటుంది. కంట్రోల్ క్వశ్చన్ విచ్ స్టేడియం మోస్ట్ మోర్ ప్యాషనేట్ హోమ్ గ్రౌండ్ అని అడుగుతున్నాడు. అబ్బాయి పండుగ అక్కడైనా లేకుంటే ఎల్లో ఆర్మీ రోడ్ చేయొచ్చు వాళ్ళకి క్లాస్ తొలి వెళ్ళి ఇదైతే ఎల్లో ఆర్మీ చెప్పాలి. ఎందుకంటే ఎల్లో ఆర్మీ ఎక్కడ పోయినా కూడా వచ్చేస్తారు. చూడండి అక్కడ ఎంత కనిపిస్తుంది, చాలా మంది వచ్చారు. హైదరాబాద్ అంటే కూడా చాలా మంది ఎల్లో జెర్సీస్ వేసుకుని వచ్చారు. అలాంటి అంతా ధోని మహిమ చెప్పుకోవచ్చు. ధోని ఫాలోయింగ్ అంటే గైక్వాడ్ కూడా చెప్పాడు టాస్ అప్పుడు, ఎంఎస్ ధోని అన్ఫార్చునేట్లీ ఈ మ్యాచ్ లో ఆడలేడని. అది గైక్వాడ్ స్కోర్ చూసి 628, 715, 719, 22. 28 తన బెస్ట్. అక్కడ 29 ఆడుతున్నాడు. తీసుకున్నాడా లాంగ్ ఆఫ్ లో ఫీల్డర్ ఉన్నాడు. ఫీల్డర్ ఫోర్ క్యాచ్ ఫినిష్ చేశాడు. అది ఫస్ట్ వికెట్ కోల్పోతారు సిఎస్కే. ప్లాన్ స్ట్రాటజీ వర్కౌట్ అయింది. చూడండి 122. ఈ ప్లాన్ వర్కౌట్ అయింది. అలా రన్ ఫర్ రావడం ఓవర్ ఫామ్ కంటిన్యూ అయితేనే ఉంది. బెస్ట్ ఫర్ 28 అనుకున్నాం, క్రాస్ చేస్తాడు అనుకున్నాం, కానీ 22కి అవుట్ అయిపోయాడు. వికెట్ ఎలా పడింది అదిగోండి. లేట్ గా ముందు పిచ్ చేశాడు. అంటే ఫీల్డర్ ఉన్నాడు, అయినా కూడా గైక్వాడ్ జస్ట్ అలా చేసినట్టు చేశాడు. గట్టి కూడా కొట్టలేదు. అది తిలక్ వర్మ క్యాచ్ పూర్తి చేశాడు. ఒకసారి ఓపెనింగ్ స్టార్ట్ దొరకలేదు సిఎస్కేకి. జోష్ కనిపిస్తుంది. ముంబై ఇండియన్స్ 22 for 1 సిఎస్కే. గుజరాత్ గైక్వాడ్ 22కి అవుట్. మీలో ఉన్న పవర్ ని బయటికి తీయాలి. క్యాంపా పవర్ నిప్పుని తాగి చూడు. ఇట్ నాకుంది. పవర్ ప్లేలో వచ్చాడు, అవకాశం వచ్చింది. 5 డౌన్లు వచ్చాడు. అక్కడ వచ్చి అంత లేటుగా వచ్చి పవర్ ప్లేలో 50 స్కోర్ చేశాడు. 200 స్ట్రైక్ రేట్ తోటి ప్లాన్ అయితే వర్కౌట్ అయింది. స్పిన్నర్ తీసుకొచ్చి ఎంఐకి అలాగా వెల్ఫర్ వికెట్ తీశాడు. వేరియేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఇంకా ఫీల్డర్ ఉన్నాడు కూడా అర్థం కాలేదు. ఇంకా ట్రై చేశాడు. పట్టి కూడా కొట్టలేదు, పిచ్ కూడా చూడలేదు. అంటే షాట్ ఉండే అది. ఉన్నారు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా సూర్యబాబు తను కూడా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ వర్సెస్ చూస్తే కనుక స్పిన్ 4 సార్లు అవుట్ అయ్యాడు, టెస్ట్ 3 సార్లు అవుట్ అయ్యాడు. గడిలో ఆయన వాట్ మోడర్న్ టెక్నిక్స్ do ground staff used to manage all the anti-duke surface super jobbers ఉంటాయి అండ్ రోపింగ్ ఉంటుంది, సబ్ సర్ఫేస్ ఉంటుంది అండ్ తర్వాత రిటబుల్ పవర్స్ ఉంటాయి కాబట్టి టెక్నిక్స్ ఉంటాయి కాబట్టి క్విక్గా ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది. 178 సార్లు అవుట్ అయ్యాడు. షాట్ ఆడేశాడు. అంత అన్నించింగ్ లేకపోయినా బౌండరీ వస్తుంది. హార్దిక్ పాండ్యా నుంచి బాల్స్ టు బాల్స్ డాట్ బాల్స్ మంచిగా లైన్ లెంత్ చాలా అద్భుతంగా ఉంది. కానీ ఈ బాల్ చూస్తే కొంచెం లెగ్ సైడ్ వైపు వేశారు కాబట్టి వెళ్ళిపోయింది. 4 రన్స్ కి 2 4 సంజు బ్యాక్ నుంచి అయితే వచ్చింది. ఇది బహుశా అక్కడ ఇన్స్వింగ్ వేద్దాం అనుకున్నాడు, అది జరగలేదు. హార్దిక్ పాండ్యా 23 రన్స్ ఇచ్చేశాడు. 15.33 రన్స్ ఇస్తున్నాడు.
సంజు బ్యాక్ నుంచి వచ్చిన ఫస్ట్ సిక్సర్, స్ట్రాంగ్ జోన్ ఇది. అండ్ అటువైపు హిట్ మీ బాల్ వేశాడు హార్దిక్ పాండ్యా. సిక్సర్ ఇది, సూపర్ సిక్స్. సంజు క్యాచ్ చేస్తామంటున్నాడు కానీ సంజు స్పెషాలిటీ ఇది. హ్యాండ్స్ అలా క్విక్ గా ఉంటే ఆ పికప్ షాట్స్ అద్భుతంగా ఆడుతూ ఉంటాడు. ఇందాక వికెట్ పడింది లాస్ట్ ఓవర్ లో, దాని వల్ల మరి రన్స్. ఫస్ట్ 2 balls డాట్ బాల్స్ తర్వాత 4, 6, 77 మీటర్ సిక్సర్ ఇది. మళ్ళీ 10 రన్లు వచ్చినా ఇంకా 2 బాల్ ఉన్నవి. ఇలా మాత్రం రన్స్ కూడా స్టార్ట్ చేస్తే ఆడడం కష్టం. ఇంకా వెరీ డేంజరస్ బ్యాటర్ సంజు. అండ్ క్రీజ్ లో ఉంటే రన్స్ ఈజీగా వస్తూ ఉంటాయి. కొంచెం బ్యాకప్ లెంత్ కానీ షార్ట్ టర్న్ ఫెయిలియర్ కూడా ఉన్నాడు. సంజు తెలివిగా ఆడడం అండ్ క్విక్ కూడా వెళ్ళిపోయింది. ఆపర్చునిటీ బహుశా బుమ్రా ఫీల్డర్ ఉన్నాడు కాబట్టి చాలా వేగం కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. న్యూ బాల్ ఉంది, చాలా ముందుగా నిల్చొని ఉంది. 4, 6, 4, 14 runs. లాస్ట్ బాల్. ఈసారి స్పాన్సర్ ఎక్కువైపోయింది. ఎవరైనా వైడ్ ఇస్తారా? అంటున్నారు కదా, రివ్యూస్ అయితే వైడ్ కోసం రివ్యూకి వెళ్తారు. ఏమైనా ఇక వద్దంటున్నాడు. ఫస్ట్ ఓవర్ బౌన్సర్ కి ప్రయత్నం అది చాలా పైనుంచి కూడా వెళ్ళిపోయినట్టే కనిపించింది. అండ్ వైడ్ బాల్ కూడా కాల్ చేయడం అది వాడి హార్దిక్ పాండ్యా ఫస్ట్ ఓవర్ లో రన్ చేసినాక 2 ఓవర్ కూడా వేయడం. అండ్ ఇక్కడ ఏం జరిగింది, క్లోజే వెళ్ళింది, పైనుంచి కూడా వెళ్ళింది. అల్ట్రా ఎడ్జ్ లో లేదు, రాలేదు. డాక్టర్ పైనుంచి ఆడదాం అనుకున్నాడు. లాస్ట్ బాల్ ఓపెన్ చేశాడు. బ్రిలియంట్ స్కోర్ తోటి ఓవర్ ఫినిష్ అయిపోతుంది. 4 overs తర్వాత 51 సిఎస్కే ఓవర్. నీలో ఉన్న పవర్ ని బయటకు తీ. క్యాంప్ ఆఫ్ పవర్ నిప్పుని తాగి చూడు. సిల్కీ టచ్ సంజు. ఇక్కడ స్పెషల్ షాట్ ఇది బుమ్రాని. 1 ball to boundary. ఫస్ట్ బౌండరీ కూడా తనకి. ఫస్ట్ బాల్ బేస్ చేస్తూ బౌండరీ. నాతో పాటు హర్మ విహారీ ఉన్నారు. విహారీ వాట్ ఇస్ స్టార్ట్. సర్ఫరాజ్ ఖాన్ మరొకసారి నంబర్ 3 లో వచ్చాడు. ఆర్సీబీ కూడా చూసాం, వార్తలోనే హాఫ్ సెంచరీ సాధించాడు. అప్పుడు నంబర్ 4 లో రావడం, కానీ ఇప్పుడు ప్రమోషన్ లభించింది. ఆయుష్మాన్ ఇంజరీ కారణంగా ఇక్కడ చాలట్లేదు. సర్ఫరాజ్ మన సొంత పెట్టేది ముంబైలో ఆడుతూ ఉంటాడు. ఇది బాగా తెలుసు. బుమ్రా టేక్ ఆన్ చేస్తున్నాడు. వస్తున్న బుమ్రా నుంచి అక్కడ థర్డ్ మ్యాన్ వెనక్కి పెట్టారు. ఈసారి గమనించారు బాగా, ఇక్కడ చాలా రన్స్ వచ్చేస్తున్నాయి. అందుకే అక్కడ ఇమీడియట్ గా థర్డ్ మ్యాన్ వెనక్కి పెట్టారు. అండ్ గుడ్ స్టార్ట్, డీసెంట్ స్టార్ట్ అయింది బౌండరీలో. మనకు తెలుసు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఇక్కడ చాలా రన్స్ కొట్టాలి, డిఫెండ్ చేసుకోవడం కష్టమవుతుందని. సిఎస్కే కూడా అదే చేస్తున్నారు. 1.2 overs మనకు వికెట్ పడింది కదా. అండ్ దాని తర్వాత చెట్ట నచ్చుతా అంటున్నాడు. అంతే వికెట్ పడిన తర్వాత కూడా బౌండరీస్ ఆగలేదు. అయ్యో బ్యాట్లోనే 24 runs వచ్చినాయి. 4 4 ఒక 6 అంటే 22 runs బౌండరీస్ లోనే వచ్చినాయి సంజు బ్యాట్లోనే. అండ్ మాక్సిమం సిక్సర్ ఆ బౌండరీ. ఒక్కసారి చూద్దాం. సిక్సర్ ఇది. సంజు శాంసన్ ఆయా షేర్ జస్ప్రీత్ బుమ్రాని వేయించాల్సి వచ్చింది. ఎందుకంటే ఇందాక ఓవర్ హార్దిక్ పాండ్యా ఓవర్లో చాలా రన్స్ వెళ్ళిపోయినాయి. మరి బుమ్రా వచ్చి ఏమైనా కట్టడి చేస్తాడంటే మొదటి 3 balls 11 runs ఇచ్చాడు. లో బౌన్సర్ పిచ్ చేశాడు. సంజు మంచి పొజిషన్ ఉన్నాడు. డీప్ ఇన్ ద క్రీజ్ అండ్ బ్యాంగ్. 6 కూడా వెళ్ళిపోయినట్టు అనిపించింది. అది కూడా జస్ట్ క్రాస్ అయింది రోప్ని. 6 అని ఇస్తాడు ఎంపైర్. అయితే అది కూడా 6 కూడా ఓవర్లో 4 సర్ఫరాజ్ నుండి 3వ ball 6. సంజు శాంసన్ నుండి మంచి స్టార్ట్ వచ్చింది పవర్ ప్లేలో. ఇంకా 1.3 balls ఉన్నాయి. ఓవర్స్ అంటే 9 balls ఉన్నాయి. ఇంకా పెద్దగా మారుస్తారు ఈ పవర్ ప్లే. ఎందుకంటే ఇంపార్టెంట్ తెలుసు 220 మినిమం స్కోర్ రాదు. వాంకడేలో చూసాం
7 ఇన్స్టెన్సెస్ 200+ వచ్చింది ఈ వెన్యూలో ఈ సంవత్సరం చూస్తే. ఆ క్విక్ లో వేస్తున్నాడు బుమ్రా, స్లో బౌన్సర్ వర్కౌట్ అవ్వలేదు. సంజు గుడ్ పిచ్ లో కనపడుతున్నాడు. ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. మరి వికెట్ టేకింగ్ బౌలర్ అశ్విని కుమార్ ని తీసుకురావాల్సిన సమయం ఆసనమైందేమో. లాస్ట్ మ్యాచ్ లో 4 తీసేస్తాను. లాస్ట్ ఓవర్ హార్దిక్ పాండ్యా అలా 4 కొట్టాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాట్స్ తర్వాత ఇది, తర్వాత 6, తర్వాత 4 అనుకున్నాడు హార్దిక్ పాండ్యాని. హార్దిక్ పాండ్యా చూస్తే 2 overs 38 runs ఇచ్చాడు. చాలా ఎక్స్పెన్సివ్. అండ్ సంజు శాంసన్ మెజారిటీ ఆఫ్ ద రన్స్ కూడా స్కోర్ చేయడం. గుడ్ యొక్క అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు కానీ పనిచేయట్లేదు. సిఎస్కే తిరిగి తిప్పుకొడుతున్నారు అస్త్రాల్ని. సంజు శాంసన్ సెంచరీ వచ్చింది ఈ సీజన్ లో ఆల్రెడీ. అవుట్ స్టాండింగ్ ఆఫ్ ఆడాడు. హార్దిక్ పాండ్యా కూడా ఇదే అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ అగేన్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న సెంచరీ వచ్చింది. 56 balls వచ్చిన సెంచరీ ఇది. చెన్నై ఫస్ట్ లో కొట్టాడు అండ్ ఆ మ్యాచ్ కూడా గెలిచారు. సంజు శాంసన్ ఇచ్చేయాడు అంటే అడ్వాంటేజ్ అవుతుంది సిఎస్కేకి. ఇది టైం అవ్వలేదు, బట్ యార్కర్ ని మేనేజ్ చేశాడు. 5 overs తర్వాత 64 for 1. నీలో ఉన్న పవర్ ని బయటికి తీ. క్యాంపా పవర్ నిప్పుని తాగి చూడు. ఒక హ్యాపీ ఆటగా ఆ ఆటలు భావోద్వేగంగా మారడాన్ని చూశారు. అవును, ఎలా మెరుగుతుందో చూశారు. కమలా పసంద్ 60 ఏళ్లుగా ఒకే రుచి. పవర్ ప్లే మరి ఇక్కడ కాస్త చిన్న ఛాన్స్ తీసుకుని శాండ్లర్ తీసుకొచ్చాడు. 29 వికెట్స్ ఉన్నాయి శాండ్లర్ కి. అటాక్ చేయాలా డిఫెండ్ చేయాలన్న ఒక ఆలోచన ఉంటుంది. కానీ సర్ఫరాజ్ ఖాన్ స్పిన్నర్స్ ని బ్రహ్మాండంగా ఆడతారు. సెకండ్ బౌండరీ సర్ఫరాజ్ బ్యాట్ నుంచి. ట్రోఫీలో నెంబర్ 3 ఆడి ముంబైకి 200+ స్ట్రైక్ రేట్ తో ఆడాడు. 100 కూడా స్కోర్ చేశాడు. ఆ పొజిషన్ లో ఐపీఎల్ లో చూస్తే 2022 ఆడాడు. అప్పుడు దాని తర్వాత నెంబర్ 3 ఆడిందే లేదు. బట్ స్పీడర్ ని చాలా చక్కగా ఆడతాడు. ముంబై ఇండియన్స్ లో సూర్యకుమార్ యాదవ్ స్వీప్ ఎలా కొడతాడో సర్ఫరాజ్ ఖాన్ అలాంటి స్వీప్స్ ఆడుతుంటాడు. చాలా పెద్ద గ్యాంబుల్ అని చెప్పాలి స్పిన్నర్ వేయడం. చేశాడు ఈసారి ఇంకా ట్రై చేశాడు. తర్వాత 1 balls బౌండరీ. బౌండరీస్ గట్టిగాడు లోకల్ అంటాడేమో. ఫీల్డ్ మార్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే ఒకటే ఫీల్డర్ అక్కడ లెగ్ సైడ్ లో డీప్ ఫీల్డర్ లో పెట్టాడు. సర్ఫరాజ్ ఏం చేశాడు, మొదటి బాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్పేస్ స్వీప్ కొట్టాడు. నెక్స్ట్ బాల్ ఇలా వెయిట్ చేసి బ్యాక్ ఫుట్ మీద చాలా నెమ్మది వేసాడు. వికెట్ పై నుండి అంత అనుకున్నంత టైమింగ్ కుదరలేదు. 6 వెళ్ళిపోయింది. బట్ బ్యాక్ టు బ్యాక్ 4 సర్ఫరాజ్ కి. స్పిన్ చాలా బాగా ఆడతాడు. పాజిటివ్ లో శాండర్ నేర్పడం చాలా గట్సీ మూవ్ ఇది. ఫాస్ట్ బౌలింగ్ మొదలు పెడతాడు శాండర్. ఎందుకంటే స్లోగా వేసినప్పుడు లెంత్ మిస్ అయినప్పుడు వికెట్ అవుట్ వస్తుంది. అందుకని ఇక ఫాస్ట్ గా వేసే అవకాశం. అండ్ స్పీడ్ కూడా చూడండి, బాల్ 94 km/h. సో బ్యాక్ ఫుట్ లో తక్కువ ఎక్స్పెక్ట్ చేసాము. విత్ అందిస్తే మాత్రం డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మళ్ళీ అదే స్వీప్ షాట్ చూస్తాడేమో అనిపిస్తుంది కేకే. తన స్ట్రెంత్ అదే ఎక్స్పీరియన్స్ చూపించాడు శాండర్. సర్ఫరాజ్ అటాక్ చేస్తానన్నాడు కానీ వెనక్కి తిరిగి వెళ్ళక తప్పదు. 2వ వికెట్ కోల్పోయింది సిఎస్కే. ఎందుకు ఏంటంటే ఇదే ఇందాక బాల్ 94 km/h. ఇది మరొకసారి నెమ్మది వేసాడు, కొంచెం వేసాడంట. సర్ఫరాజ్ ముందే ఆడేశాడు షాట్ లో. అండ్ గోల్డ్ కూడా అవడం ఎక్స్పీరియన్స్ చూపించాడు శాండర్. బౌండరీస్ చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ ఈరోజు పెద్దలో ఆడతాడని కూడా అలాంటి టచ్ లో వర్తించాడు. బట్ ముంబై ఇండియన్స్ ట్రై చేశారు. శాండర్ సర్ఫరాజ్ అవుట్ చేశాడు. 8 balls లో పోటీ చేశాడు. పట్టు ఈరోజు నెంబర్ 4 వచ్చాడు. మరి ఈ మూవ్ ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఎందుకంటే మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్స్ వేస్తారు ముంబై ఇండియన్స్ కి. అరే సెలబ్రేషన్ చూడండి అక్కడ. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. ఎల్ క్లాసికో అంటే ఇదే. వాంకడేలో మొత్తం సందడి వాతావరణం. దూబే ఫస్ట్ బాల్ ఆడుతున్నాడు.
రొనాల్డ్ పాండ్యా ఏమన్నా కోచింగ్ ఇచ్చాడేంటి, లేకపోతే ట్రెండ్ సెట్ చేశాడు ఆ బౌన్సర్ వేయటం. రొనాల్డ్ పాండ్యా మ్యాచ్ చేస్తూ తను కూడా హ్యాపీ ఫీల్ అయి ఉంటాడు. ఎందుకంటే ఇంకా స్పిన్నర్లో వేస్తుంటే అంటే శివం దుబే లాంటి బ్యాటర్స్ వదలరు కదా, ఇంకా బౌన్సరే దిక్కు. నేను ఇప్పుడు శివం దుబే వచ్చేసాడంటే బహుశా సెంటర్ నెక్స్ట్ వేయడానికి కూడా వెళ్తాడు, కెప్టెన్ ఇవ్వడానికి. ఫాస్ట్ బౌలర్ ఎక్కువ వేపిస్తారు. ఇక్కడ సంజు శాంసన్ కి అడ్వాంటేజ్ గా మారదు, ఎందుకంటే సంజు ఫాస్ట్ బౌలర్ బాగా ఆడతాడు కాబట్టి గుడ్ మూవ్ సిఎస్కి ఒకవేళ వర్కౌట్ అయితే. ఆఫ్వేల్ ఆఖరి బాల్ క్లియర్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంది. సెన్సిబుల్ శాంసన్ ఎలా ఆడతాడు. లాస్ట్ బాల్ ఆఫ్ పవర్ ప్లే, నైస్లీ ప్లేడ్, గుడ్ క్రికెట్ చూస్తున్నాం. 73 for 2 CSK. అండ్ ఇక్కడ కాస్త స్ట్రాటజీ బ్రీతింగ్ చేసుకునే సమయం ఆసనమైంది. టైమ్ ఫర్ CS స్ట్రాటజీ టైమ్ అవుట్ బ్రేక్. Of course, it's first Sunday will be always special, and to be honest, it's very important for us. We don't have much time from here. Every game is important for us. So that's the same point. Last 5 games I haven't spent much time in the middle. So I was just thinking like this game I want to spend time in between in center of the wicket. So that's what I've thought. If you see the first 20 balls, I was just ball by ball, I was just batting. And later on, I know when I bat a few balls in the wicket, I know how I'm capable of, and exactly I've done that, and I'm really grateful for that. I was just seeing the situation, what the team needs, and at that moment I was just stable, and I was keeping my head still and following my basics. I've got all the fancy shots. When the team needs, I can use that. But especially when you're batting under pressure, all you need is backing your skill, and that's what I have backed today, and it has given me good results. తెలుగుడు జఫా జీటీ అప్ప అన్నారు. మళ్ళీ ఈ వారం రాబోతున్నటువంటి మ్యాచెస్ చూడొచ్చు. రేపు ఆర్సీబీ జీటీ క్రేజీ మ్యాచ్ బెంగళూరులో ఉండబోతుంది. అండ్ DCRR ఏప్రిల్ 25న మధ్యాహ్నం 2 మ్యాచ్లు ఉంటాయి. మధ్యాహ్నం ఒక మ్యాచ్, ఈవినింగ్ మ్యాచ్ ఢిల్లీ జైపూర్లో రాబోతున్నాయి. SRH ఆడుతుంది RRతో. ఏప్రిల్ 20న GT CSK LSG KKR. ఏప్రిల్ 27న DC RCB. అండ్ ఏప్రిల్ 28న పంజాబ్కి RR ఆడుతున్నారు. రేపు రాబోతున్నటువంటి మ్యాచ్ కి అంతా సిద్ధమైంది. అండ్ కింగ్ ఈజ్ ఫిట్ అండ్ ఫైన్. లుక్ ఎట్ హిమ్, బ్యూటిఫుల్. వన్స్ ఒకసారి డిసైడ్ అయ్యాడు అని అంటే తన ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఎలాంటి ఇంటెన్సిటీతో వస్తాడో మనకు తెలుసు. లాస్ట్ 2 మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీ మిస్ అయింది. అండ్ దేవదాస్ పడికల్ ఆర్సీబీ టీం ఎంత స్ట్రాంగ్ గా ఉందో చూస్తున్నాం. భువనేశ్వర్ కుమార్ లాస్ట్ గేమ్ లో 3 వికెట్స్ తీశాడు, బట్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ మరి మంచి టక్కర్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. గుజరాత్ టైటన్స్ ఆడబోతుంది బెంగళూరులో చిన్నస్వామిలో. SSR తెలుగు జియో హాట్స్టార్ లో ఈ లైవ్ యాక్షన్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. 6:30 గంటల నుంచి సందడి. టీమ్ కోహ్లీ ఫ్యాన్స్ గెట్ రెడీ ఫర్ ద యాక్షన్. అండ్ బౌన్సర్ల పాండ్యా వచ్చాడు. రొనాల్డ్ పాండ్యా అటు లైవ్ యాక్షన్. ఈ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ బ్రేక్ పూర్తవుతుంది. అండ్ ఇక్కడ 73 for 2. 6 overs పూర్తయ్యాయి. శాంసన్ on 31, అల్లా గజన్ for 1 for 6. ఒక వికెట్ తీసాడు తను ఆల్రెడీ. అక్కడ CS స్ట్రాటజిక్ చాట్ తో మైక్ హసీ సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు హిమ్. Yes, we've got Michael Hussey with us. Huss, what do you make of this start? 73 for 2 in power play. Yeah, well, I mean, the run rate's really good, so we're happy with that. Shame to lose Sarfraz in that last over of the power play, but these things happen. But nice start. The boys said it's a good pitch. So, 2 calm characters in the middle. Let's hope they can get a big partnership now and put us in a great spot. Yeah, you need one player to carry on and make that big score, because these are good batting conditions. Yeah, definitely. I mean, if you get one player back through the majority of the innings and then have some power hitters coming around them, then hopefully we can put together a really good score. So, nice platform, but it could be nice for these, one of these two to really go on, and the other one to be pretty aggressive as well. Prospect just nearing deep in with it, but he timed it well.
Just a drag down there from Santa. Samson quick to pounce on it. He just transfers his weight onto the back foot. You can see that. Let that connection. So sweet the connection. Okay, House no fuss now. Listen to me, because you were a fitness guru of note. And I think you've got to unlike the world. How is MS Dhoni? How's his calf? Is he coming back soon? Yeah, good evening, Danny. Always great to hear from you, mate. He's progressing really well. I know he's pushing hard to get back as quick as he possibly can. I know all the fans want to see MS Dhoni out there playing as well. So we're hopeful maybe in the next few games that we want him back as quickly as he possibly can as well. But obviously he needs to be close to 100% ready to give his best, because he's been batting well in the nets. He looks good in the nets. Just need him running hard between the wickets too. So Mike, what do you think? Like, he forgets, or he'll just play as a batter? I'm pretty sure he'll be behind the stumps, Sonny. I mean, the biggest thing for him is that calf injury. It's just the running, and then late in the innings, if he comes in, having to stand with those 1s and 2s, he just needs to make sure the calf is strong enough to withstand that. But certainly from a skill perspective, we know what he can do as a keeper. We know he's batting really well, so it's just like they're getting that confidence in the calf. Thanks, us. We let you go and enjoy the cricket. Next one. మైకల్ సింగ్ తన ఇంటర్వ్యూ విన్నాం. ధోని వెనక్కి వస్తారు త్వరలో అని చెప్తున్నారు. ఇంగ్లీష్ ఓవర్ పూర్తవుతుంది. 83 for 2. ఈ షేర్ మార్కెట్ కదా, ఇది ఎక్కడి నుండి చేశారు? అది ఇక్కడ ఎవరు ఇవన్నీ అమ్మాయికు సూట్ కావు. అలా ఎవరు ఇక్కడ ఆలోచించరు. రేస్ లేకపోయినా వికెట్లు తీయగలిగే ఒక మ్యాచ్ పొందుతారు. 4 for 24, 26. 4 for 24 అండ్ తన ఆడిన ఫస్ట్ మ్యాచ్ కూడా లాస్ట్ సీజన్ 4 for 24. ఈ సీజన్ లో కూడా అదే ఫిగర్స్ చూసాం. మ్యాచ్ విన్నింగ్ స్పెల్ వేసాడు. అండ్ ఇక్కడ శివం దూబే తోటి ఒక మంచి మ్యాచ్ అప్ ఉండొచ్చు, ఎందుకంటే ఫాస్ట్ బౌలర్స్ అంతా ప్రిఫర్ చేయడం. బట్ సర్ఫరాజ్ ఎలా ఉంటే చాలా నెమ్మదిగా వేసాడు. ముందే ఆడేసాడు ఆ షాట్ లో. తన ఫేవరెట్ షాట్ కానీ మిస్ అయింది. దాని ముందు ఒక బౌండరీ కూడా స్కోర్ చేశాడు ఓవర్లో. అండ్ స్మార్ట్ బౌలర్. ఇక్కడ దూబేకి ఏం ప్లాన్ తో వస్తారు అశ్విని? ఆ బౌన్సర్ కూడా ఒక మంచి ఆప్షన్. ఇనిషియలీ స్ట్రగుల్ అవుతాడు ఆ బౌన్సర్ కి. స్టంప్ లైన్ అటాక్ చేస్తే మన ఛాన్స్ ఉంటుంది. స్కిట్ అవుతుంది నార్మల్ అశ్విని వేసేటప్పుడు. అది ఇప్పుడే అంటున్నాం, ఇది కస్టమర్ ఎక్కువ హైట్ ఉండడు, మీరు అప్పర్ హైట్ కూర్చొని కష్టం అవుతుంది. బట్ ఇక్కడ అన్బిలీవబుల్ బౌలింగ్. ఫస్ట్ బాల్ కూడా అదే లెంత్ వేసాడు. స్పీడ్ కనెక్షన్ కుదిరింది, బౌండరీ లెంత్. కానీ ఇక్కడ చూస్తే థర్డ్ బాల్ 94 ఆమ్ బాల్ వేసాడు. దాని తర్వాత కొంచెం లెంత్ ముందుకు వేసాడు. డిఫరెంట్ బాల్. దాంతో పాటు గేమ్లో బీట్ చేశాడు. అంటే స్కిల్ ఉండాలి చేయాలంటే, ధైర్యం కూడా ఉండాలి. ఫోర్ అయిన తర్వాత ఆ బాల్ వేయాలంటే. సెంటర్ ఈజ్ వికెట్ టేకర్ తెలిసిందే, చాలా తెలివైన బౌలర్. ఆ స్పీడ్ లో వేరియేషన్స్ అన్ని చాలా చక్కగా చేస్తుంటాడు. ఇంపార్టెంట్ వికెట్, ఎందుకంటే సర్ఫరాజ్ లుకింగ్ గుడ్, మంచి ఫామ్ లో కనిపిస్తుండే. దూబేకి ఇంకా 4 రాలేదు. అటాక్ చేస్తాడు, దూబే రెడీ ఉన్నాడు. కామ్గా ఆడే ప్లేయర్ గారు సిక్సర్ తీసుకోవడానికి. అండ్ చిన్న గ్రౌండ్ కాబట్టి నేను సెట్ అయినాక భారీ సిక్సర్లు వస్తాయేమో చూద్దాం. శివం దూబే అండ్ 8 PM 360 degrees లో 4కి జరిగిన స్టోరీస్ ఏంటంటే, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఎంఐ, పవర్ ప్లేలో 2 వికెట్స్ తీసిన ఎంఐ స్పిన్నర్లు, సిఎస్కే టాప్ ఆర్డర్లో అద్భుతంగా రాణిస్తున్న సంజు. సిఎస్కే పవర్ ప్లే స్కోర్ 73 for 2. సంజు శాంసన్ ఉన్నంత వరకు అక్కడ భరోసాగా ఉంటారు సిఎస్కే టీం. చిన్న బౌండరీ, పాస్ అవుట్ ఫీల్డ్ మిస్ చేయడు సంజయ్. అది కూడా అదే చెప్తాను, కొంచెం లైన్ బెటర్ గా ఉండొచ్చు. 1004 చూసాం ఈ టోర్నమెంట్ లో. సంజయ్ శాంసన్ మంచి స్టార్ట్. మరొకసారి 220 స్ట్రైక్ రేట్ తాగుతున్నాడు. ఇస్ లుకింగ్ గుడ్. గ్యాప్ లో బుమ్రా చేస్తున్నాడు. 2 runs లేదు, ఒకే రన్.
ఇంతకుముందు ఆ బ్లాక్ కాంబైన్స్ వేసుకుని ఆడుతున్నారు సిఎస్కే ప్లేయర్స్ అందరూ. మరి ముఖేష్ చౌదరి వాళ్ళ తల్లి గారు కాలం చేశారు కాబట్టి అంతా తెలియపరుస్తూ ఆ బ్లాక్ కాంబైన్ యూజ్ చేస్తున్నారు అందరూ. లాస్ట్ బాల్ ఓవర్లో శివం దూబే స్ట్రైక్ లో కార్తీక్ శర్మ జేని ఓవర్ వరకు బ్యాటింగ్ ఉంది. బిగ్ స్కోర్ చేయాలన్న ఆలోచనతోనే ఉంటారు సిఎస్కే. బౌన్స్ అవ్వలేదు. లాస్ట్ బాల్ కి సింగిల్ కూడా నాట్ బ్యాట్ ఫ్రమ్ అశ్విన్. థ్యాంక్ యూ. ये मेरा देखिए और प्लान रिमूवल किया ఓవర్స్ లో 16 గైక్వాడ్ వికెట్ తీశాడు. ఇంకొక వికెట్ దొరుకుతుంది. What a performance! Allah Ghaffar, you beauty! One more wicket gone. మొత్తం నిరస్ అయిన క్రౌడ్ మొత్తం ముంబై ఇండియన్స్ గ్రౌండ్ మొత్తం ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఎందుకంటే లోకల్ లాడ్ ఇక్కడే పుట్టి పెరిగిన ప్లేయర్ అవుతాడు ఇక్కడ శివం దుబే. డజన్ ఫర్ రైట్ ఆన్ ద మనీ మిస్ట్రీ స్పిన్నర్. లాస్ట్ మ్యాచ్ లో కూడా మంచిగా వేసాడు. వేరియేషన్ చూడండి, క్యాన్ బాల్ ఇచ్చాడు, రీడ్ చేశాడు శివం దుబే. అందుకనే మిడ్ వికెట్ పైనుంచి కొట్టడానికి వెళ్ళాడు, కానీ అనుకున్న బౌన్స్ అవ్వలేదు. రిస్క్ తీసుకున్నాడు ఇక్కడ ముంబై ఇండియన్స్ క్యాప్టెన్ స్పిన్నర్ నేర్పించి రివార్డ్ వచ్చింది. Captaincy, into match. Shivam Dube gone for 5, 91 for 3 CSK. బ్రో, నాకు కూల్ డ్రింక్స్ కావాలి. అది నా బడ్జెట్ లోనే ఉండాలి. చూపి 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 షో మీ మోర్, చూపి మోర్. ట్రెండీ, షో మీ మోర్. స్టైల్, చూపి చూపి వావ్, నాకు ఇలాంటి వైట్ మేకప్ కావాలి. కానీ బడ్జెట్ లోనే ఉండాలి. మెటాలిక్, చూపి మోర్. మీ షాపింగ్ ఏదైనా చిన్నదైనా పెద్దదైనా స్టైల్లో బడ్జెట్లో ఆన్ టైం అమెజాన్ చూపి మోర్. The new Skoda Kushaq. Easy to love. Skoda. రాజు రాజు ఉత్సాహాల సంబరాలు. ఇప్పుడు ర్యాపిడోలో ఫస్ట్ రైడ్ స్పిన్నర్ కి అవుట్ అయ్యాడు. వేస్తున్నాడు మంచి వేరియేషన్. 16 రన్స్, 2 వికెట్స్ కూడా కాబట్టి ఇక్కడ పార్ట్నర్షిప్ వస్తుందా. సంజు ఆడుతున్నాడు 45 పైన, కానీ వేరే నుంచి అవుట్ అయిపోతున్నాడు. ఇక్కడ అగ్రెసివ్ షాట్, కానీ ముందు బాల్ ఏదో విచిత్రంగా ఆడాడు. అండ్ కామెంటరీ బాక్స్ లో నేను ఆశీష్ రెడ్డి నాతో తిరుమల సిరి సుమన్ వెల్కమ్. థ్యాంక్ యూ ఆశీష్. ఇంట్రడక్షన్ టైం దొరకలే, అక్కడ వికెట్ పడిపోయింది. మొత్తానికి సంజయ్ శాంసన్ మంచిగా ఆడుతున్నాడు, కానీ ఒకసారి వికెట్ చూద్దాం. క్యారమ్ బాల్ వేసాడు, బాల్ టర్న్ అయింది చూడండి. మరి టర్న్ కి బీట్ అయ్యాడు, బౌన్స్ కి బీట్ అయ్యాడు. మంచిగా వేస్తాడు మిస్టర్ స్పిన్నర్. డజన్ ఫర్ చాలా పెద్ద వికెట్. ఎందుకంటే డూబే అలవాటు ఈ గ్రౌండ్ లో పెద్ద పెద్ద సిక్స్ కొడతాం. క్యాప్టెన్సీ గుడ్ బౌలింగ్. అండ్ సంజు ఉండాలి లాస్ట్ వరకు. ఒక సెంచరీ, ఒక 47 కూడా స్కోర్ చేశాడు ఈ సీజన్ లో. కాబట్టి నెక్స్ట్ బ్యాటింగ్ చూస్తే కార్తీక్ ఉన్నారు, ఇదే మ్యాచ్ లో అవకాశం దొరుకుతుంది. 14.2 crores పెట్టి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఓవర్టర్న్ కూడా ఉన్నాడు. అది ఎక్కువ బ్యాటింగ్ లేదు. 3 వికెట్లు కోల్పోయారు టాప్ ఆర్డర్ లో. మంచి స్కోర్ వచ్చేది ఎలా? ఇదే రన్ రేట్ తో తేస్తే 200+ వస్తుంది. 200+ మినిమం స్కోర్ చేయాలి ఇలాంటి పిచ్ లో. స్ట్రాంగ్ ముంబై ఇండియన్స్ టీం కాబట్టి. ఇవాళ అసలు వికెట్ లేదా పడిని ఒకసారి చూద్దాం. ఫస్ట్ వికెట్ క్యాప్టెన్, మళ్ళా అదే ప్లాట్ఫామ్ కంటిన్యూస్. 3 గదం పరిగే పడినాయి ఇక్కడ. ఒక ఇన్ఫాక్ట్ శాంటర్ వికెట్